హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను 2 కర్రీలు అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే మనకు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఈజీగా డిన్నర్లోకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే కుక్కర్లో చేసుకునే రెసిపీ అన్నమాట. ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలన్నీ కూడా వేగాక అప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఇవన్నీ మొత్తం కూడా ఫుల్గా రోస్ట్ అవ్వాలి. ఈలోగా అయితే మనం క్యారెట్లన్నీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీనిలోకి ఒక ఆనియన్, కారానికి సరిపడా కొంచెం 1 కానీ 2 కానీ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ పచ్చిమిరపకాయలతో అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ పిల్లల కోసం చాలా తక్కువ వేసామన్నమాట. తర్వాత మేము కారం యాడ్ చేసుకున్నాము. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఆనియన్ మగ్గాక నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు అయితే వేసేసాను అనమాట. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో. ఈలోగా అయితే కొంచెం పెసరపప్పు ఉంటుంది కదండి, అదైతే కొంచెం చిన్న టీ గ్లాస్లో సగమే నానబెట్టుకున్నాను అనమాట. మరీ ఎక్కువ వండకూడదు, తక్కువ వండకూడదు. క్యారెట్లకు తగ్గట్టు అనమాట తీసుకున్నాను. వేసుకొని కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు మనం మూంగ్ దాల్ వేసుకోవాలన్నమాట. ఇదైతే నైట్ ఏం కర్రీ చేయాలో అర్థం కాలేదు. మా ఫాదర్కి, మా తమ్ముడికి ఏమో రాగి సంకటి, మాకేమో బ్రౌన్ రైస్, పిల్లలకేమో వైట్ రైస్. అందరికీ ఈ కర్రీ అయితే ఈక్వల్గా సరిపోతుందని చెప్పి నైట్ చేశాను అనమాట ఇది నేను. సో చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోయాక ఇప్పుడు నేను నానబెట్టుకున్న ఈ పెసరపప్పు అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ విజిల్స్ ఏమీ వేయించుకోక్కర్లేదండి, జస్ట్ 3 విజిల్స్ అనమాట. ఈ పెసరపప్పు వచ్చేసి జస్ట్ 10 మినిట్స్ వరకే నేను నానబెట్టాను అనమాట. ఎక్కువసేపు నానబెట్టిన పప్పులా అయిపోతుంది. ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట, అండ్ హెల్దీ కూడా. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను మూంగ్ దాల్ యాడ్ చేసేస్తాను అనమాట. జస్ట్ మనం క్యారెట్ వేసాక జస్ట్ కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చాలన్నమాట, ఒక 10 మినిట్స్ అలాగంతే. ఇప్పుడు ఈ పెసరపప్పు యాడ్ చేసేయాలి వాటర్తో సహా. నేను 2 సార్లు కడుక్కొని అప్పుడు నేను కొంచెం మంచినీళ్ళతో నానబెట్టుకున్నాను అనమాట. వాటర్తో సహా వేసేసాను అనమాట. వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఒక్క టీ గ్లాస్ వాటర్ కూడా ఫుల్గా వేయలేదన్నమాట. అలా వేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 2 విజిల్స్ వేయించుకుంటే చాలు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. కర్రీలోకి, ఇది రైస్లోకి, రోటీలోకి అన్నట్లో కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా చపాతీలోకి సూపర్గా ఉంటుంది అనమాట. నైట్ అయితే మా ఫాదర్, మా తమ్ముడు రాగి సంకట్లోకి చాలా బాగుందన్నారు. తర్వాత పిల్లలకి తీసేస్తే కొంచెం కారం యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ స్టవ్ మీద పెట్టుకొని దించేసాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. అండ్ ఇంకో రెసిపీ వచ్చేసి వంకాయ కోడిగుడ్లు పులుసు అనమాట. ఇది ఎక్కువగా మా ఈస్ట్ గోదావరి సైడ్ ఎక్కువగా చేస్తారు, అంటే నాకు ఇష్టమైన కర్రీ అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అయితే తీసుకోవాలి. దీనికి వంకాయలు మనం చిన్న ముక్కలుగా కానీ సన్నగా కానీ అది మన ఇష్టం అనమాట. నాకైతే కొంచెం పెద్ద ముక్కలుగా ఉండటం ఇష్టం, అందుకని చెప్పి నేను పెద్ద ముక్కలుగానే కట్ చేస్తాను వెజిటబుల్స్ ఎక్కువగా. ఇందులో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తాలింపు గింజలు వేసేసుకొని బాగా రోస్ట్ అయ్యాక ఒక ఆనియన్ అయితే వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. అన్నీ కూడా బాగా వేగాక ఎప్పుడు కూడా వంకాయ మనం ఈ ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు కట్ చేస్తాను నేను మోస్ట్లీ. అప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తాను, లేదంటే కొంచెం నల్లగా వచ్చేయడం, లేదంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట వంకాయ. సో ఈ విధంగా బ్రౌనిష్గా వేపుకోవాలి. అండ్ ఇప్పుడు చేసిన రెసిపీ క్యారెట్ మూంగ్ దాల్ చాలా మంచిదండి. పిల్లలు క్యారెట్ తిండి ఇష్టపడిన వాళ్ళు అందులో ఉండే పప్పు వల్ల టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. పెసరపప్పుకి కొన్ని కూరల్లో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. పొట్లకాయ, క్యారెట్ ఇలాగ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఎప్పుడు రొటీన్గా కాకుండా మనం ఏ కూరగాయ తెచ్చుకున్నా 3-4 రకాలుగా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఈ టమాటాలు అయితే ఎక్కువగా తీసుకున్నాను అనమాట. మనకి టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. టమాటాలు కూడా హెల్త్కి మంచిది. టమాటోస్ వేసేసాక మూత అయితే పెట్టేసాను అనమాట. ఈలోగా మనకి బాగా మగ్గిపోతాయి అనమాట. ఎప్పుడు నేను వెంటనే తిప్పాను అనమాట టమాటాలు. మూత పెట్టేస్తే ఆయిల్ అనేది కిందకి దిగిపోయి మెత్తగా వెంటనే జ్యూసీగా అయిపోతాయి అనమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా మెదుపుకోండి. ఇప్పుడైతే నేను వంకాయ ముక్కలు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ తీసుకున్నట్టున్నాను వంకాయలు. అది మీ ఇష్టం అనమాట. క్వాంటిటీకి తగ్గట్టు టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ పెంచుకుంటూ ఉండాలి అంతే అనమాట.
సో ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయాక అప్పుడు నేనైతే కొంచెం వంకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసాను. నేనైతే పెద్ద ముక్కలుగా తీసుకున్నాను. 2 అయితే నేను గుత్తి వంకాయల్లో కోసి వేసేసాను. నాకైతే యాక్చువల్గా గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం, చేద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ మసాలాలన్నీ మా అమ్మాయికి అది పడతాయో లేదో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇలా పులుసులో చేసేసాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకున్నాను. తర్వాత మనం కొంచెం ఈ చింతపండు ఉంటుంది కదా, అది కొంచెం కలిపి పెట్టుకోవాలి. ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయిందండి. మనం క్వాంటిటీకి తగ్గట్టు చింతపండు పులుపు వేసేసుకోవడమే అనమాట. ముక్కలన్నీ మునిగే వరకు పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా చూసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ వచ్చేసి నేను 3 బాయిల్ చేశాను. మా అమ్మ విడిగా తినేసింది అనమాట. మా హస్బెండ్కి నాకు 2 ఎగ్స్ అనేవి ఇందులో వేసాను. ఈ ఎగ్ ఎప్పుడు కూడా పులుసులో ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, ఇది కూడా బాగుంటుంది. కొంచెం మనకి పులుసు బాగా ఉడికి ఈ గుడ్డుకు కూడా బాగా పట్టి ఆయిల్ బాగా సెపరేట్ అయ్యే వరకు కూడా ఒక 5 to 10 minutes అలా ఉడికించుకొని దించేయడం అనమాట. సో చూసారు కదా, ఈ 2 రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. నా ఛానల్లో మా హోమ్ టూర్ చేశాను. అండ్ జుట్టుకు సంబంధించిన వీడియో కూడా బాగా హైలైట్ అయింది. మీకు నచ్చితే తప్పకుండా వాటిని ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఇలాగా ఈరోజైతే 2 రెసిపీస్. ఈ క్యారెట్, ఈ మూంగ్ దాల్ వచ్చేసి నైట్ చేశాను. వంకాయ గుడ్లు పులుసేమో మా ఇంట్లో ఉన్నప్పుడు చేసిందనమాట. ఈ వీడియో చేయడానికి అవ్వలేదు. ఇంక ఈ 2 కలిపి నేను ఈరోజైతే మీకు చూపిస్తున్నాను అనమాట. అందరూ కూడా హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంక ఇప్పటి నుంచి మండే నుంచి ఎవ్వరు అందరూ బిజీ అయిపోతారు కదా. సో జుట్టుకి సంబంధించిన డౌట్స్ చాలా అడుగుతున్నారండి. నేను ఒక వీడియో అయితే తప్పకుండా త్వరలో మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యేలాగా ఒక వీడియో అయితే తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.